అసలు మొదలైతే మీరు మాస్కులు తీయరి మంచోళ్ళ నేను ఏర్పాటు చేస్తా. మాస్కులు అద్దు మాయి ముసత్తదిరా నాకు ముసత్తదిరా. మల్లనా తిన్నట్టు కళ వచ్చింది. ఇలా మా ఇంట్లో కూర మస్తు ఆకలి అవుతుంది. మా పెదాపు ఏ తల్లలో అన్నాడు ఏ కళ్ళు అవుతుండు. అరే మావాడు వీంతో ఆడుకుంటాడు, వీడు ఒక్కడే ఉన్నాడు ఏంది? అవురా చోటు, మా చిన్నోడు కనబడ్డారా నీకు? మా ఇంటికి కటార పట్టుకొని వచ్చిండు. కటార పట్టుకొని ఎందుకు వచ్చిండు? మీ వానికి కొడుగుడ్డు తిన్నట్టు కళ వచ్చిందట. మా ఇంటికి పట్టుకొని గిన్నె పట్టుకొని వచ్చిండు. అత్తయ్యల మాదే మాడికాయ తొక్కు, ఇంకా వీనికి గుడ్డు కూర వేయాలా లేకపోతే అటుకలు పంపించిన పప్పుచారనే అయిపోయినవురా. మీ వానికి పప్పుచారు అద్దట, మాడికాయ తొక్క అద్దట, చింతకాయ అద్దట. మీ వానికి కొడుగుడే కావాలట. ఏమద్దానే వెళ్ళిపోయాడు. ఈయనకి కోడిగుడ్ల పిచ్చేంద్రా? కోడిగుడ్డు తిన్నట్టుగా కళ వచ్చిందా? ఇక రేపు మేక తిన్నట్టుగా కళ వస్తుంది. మేక కూర కావాలంటాడా ఏంది? భయమేస్తుంది అక్క. రేపు ఇంత గండ ఉండదేమరా రామశంకర్. ఇప్పుడు వేనాక కోడిగుడ్లు అంటాడు. ఎడిపోయినా ఇంకా ఒక్క రూపాయి లేదు. ఏద్రా ఇట్లా కూర్చున్నావు? ఇవాళ రాకంటే ఇంటికాడ ఉంటే బోర్ కొడతాందిరా. ఈ అట్లా 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 తిరిగి వచ్చిన ఏం చేయాలి? కోడిగుడ్డ కలొచ్చిందా నీకు? కోడిగుడ్లు తినాలనిపించే నా జేబులో చూస్తేనేమో రూపాయి లేకపోయా. ఇప్పుడు ఏం చేద్దావురా? తాగడానికి పైసలు ఎందుకు రా? ఉద్దర కూడా పోతారా? ఇప్పుడు లేకపోయా నేనేం చేయాలి? మరి ఎవరింటి కాండేరా కోడిగుడ్లు? నీ కళ్ళు చల్లకుండా చిన్న ఇంటికాడ ఎక్కడ గుడ్లు పెడతారని కూడా చూస్తాను. ఎవరు నువ్వు? మెల్లగా పోయి ఒక కోడిగుడ్డు ఎత్తుకొని రాపో. నీకు రావన్నా? అమ్మ నాయను దొంగతనానికి నేను రానా? కనబడని అనుకో. గాడిద నువ్వు కోడిగుడ్డు దొంగతనానికి అర్థమని నా ఇజ్జత్ ఇస్తారా? నీకు ఇజ్జత్ ఉందా? నీ ఇజ్జత్ పోతా అదే నాకు పోతుందిరా. ఇద్దరు పోదామంటాడేంద్రా? కొడుకుంటు దగ్గర నేను ఎందుకు రావాలరా? మళ్ళీ అందులో బెదిరిస్తాడు. నేను నిల్చోవన్నాడా? దప్పని ఎవరన్నా చూడపోతే కదా, కానీ చూస్తేమో అనబోద్దేమో. నీకు మానం ఎక్కడిదిరా? మానం ఉంటే నువ్వు కొడుకుల దొంగతనం పోతా అంటావా నువ్వు? ఇద్దరం పోదాంపా. ఈ కోడిగుడ్ల కళ చూడండి. రేపు మేకపోతు కళ వస్తుంది. మేకపోతు తిన్నట్టు ఆ మేకపోతులకు కూడా దొంగతనం పోదాం ఆరా. ఓ నాయో, ఇడు మేకపోతులకు కూడా పోదాం అంటాడు. ఒకసారి వాళ్ళ ఉన్నారో లేరో చూస్తాడు. ఇదే గిన్నెందుకు
ఈ కోడిగుడ్ల కాల చూడేదే కథ अभी मजा आएगा ना भिड़ो खराब हो जाएगा मैं अम्मा बहन के आ जाऊंगा मैं इनकी अभी मजा आएगा ना भिड़ो అబ్బా ఈయన ఉన్నాడు దొంగ చచ్చినాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో నాకైతే ఆకలి అవుతుంది అబ్బా ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు పోయి మంచిగా మెక్కాలి అన్నం అబ్బా పొద్దుండు ఇవాళ కొడుగుట్లు 4-5 ఎత్తుకోతా అబ్బా ఒళ్ళేడుగా గుడ్లున్నాయి మంచిగా అయినా చెయ్యాలి ఆమ్లెట్లు ఆమ్లెట్లు గుడ్లున్నాయి 3-4 ఎత్తుకోతా పెదాపుకి చెప్పి తీసుకొని వస్తా ఎంత సమరంగా వచ్చినావు ఫుల్ గుడ్లున్నాయి ఒవ్వలేరు ఫుల్ గుర్తుండే ఇవ్వలేదా మరి ఒకటి పడతారా దాడక వినోని కోడి పడుతుంది కోడి కొడుతుందా ఇయ్యా అమ్మో నాకు భయం అవుతుంది నువ్వే పోయి పట్టుకురా ఒకటి నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కాబట్టి పెద్దమ్మ వాళ్ళ వారింటివి నీ అబ్బా ఇంత చిన్న పోరని కూడా అలస అయిపోయినా నేను పిత్రులు అయితే మా వారింటికి పోతాయరా మరి పోపా ఇవాడ పెట్టేస్తా ఈ తల్లి అంగుకుంటారా అన్న ముఖాలుంటే ఆయనను ముత్తాతున్నావు సరసర పోతాను ఈడికి వచ్చునే పానం అరిచేతలు పెట్టుకోతాను గజగజ ఏడ మానం పోతే ఏడ సిగ్గిపోతుంది అని నేను వస్తానా అమ్మాడు రాంటారా అమ్మాడు రాంటారా అమ్మాడు ఎట్లా వస్తారా అమ్మాడు నా ముఖాలు ఉంటాయి రా ఖర్చు అమ్మాడు కూడా అంటాను ఈడు ఉంటాను పోయితే రాదు పోయి అమ్మాయి ఎంత దూరం రా రావా ఇవా జల్దీ గుడ్డు తీసుకొని ఉరికా కొన్ని పట్టుకో అంటే నన్ను నీట పట్టుకోవాలా కొన్ని నేను ఉన్నాయారా గుడ్లు తీమ డోర్ తీమెళ్ళా అమ్మా గుడ్లు బాగునేవురా అందుకే తీసుకొచ్చినావా చూసిరనుకో మన ఇబ్బంది అబ్బా గుడ్లు బాగున్నాయి అమ్మా ఎవరైతే లేరురా నీ వచ్చినందుకైతే ఈరోజు అవును కానీ అప్పుడు కోడి గుడ్డు పెట్టింది కదా ఆ గుడ్డు తీయాలి ఆ కోడి మేతకు పోయినట్టుంది ఇదేంది నేను పొద్దుగల తలుపు పెట్టిపోయినా కదా తీసింది ఏదో నా కొడుకు పడ్డాడు జిల్లా వాళ్ళ సంగతి చెప్దాంపా అమ్మ కొడుకుట్లు లేవు కదరా ఎవరు ఎత్తుకోవాలి రా దొంగలు ఏమో నాకేం తెలుసు ఏం చెప్తాను అమ్మా ఇదేరా నేను ఉడకబెడితే నీకేంద్ర సరసాగరా ఇంతగానో కష్టపడి కొడుకుడు దొంగతనం కత్తే సరసాగం కాదురా ఇది ఎక్కడ న్యాయంరా సరసాగం ఇద్దరు దొంగతానికి వెనక ఇద్దరు జిట్టి తగులుతురా నీకు జిట్టి తల్లి మంచిది మరి ఇంకోటి తెద్దాంపా అబ్బు రేపు పోదాం ఇది ఇలా సిరసా తిందాం రేపు సిరప్ కూడా తెచ్చుకుందాం ఇది ఉడక పెడతాం ఓకేనా ఆ ఉడక పెడతాం
నిన్నట్లే కొడుగుడ్లు తెచ్చుకున్నా, నిన్న ఒకటే తెచ్చుకున్నా, ఇవాళ 4 తెచ్చుకున్నా. నీకు 2 అయితే నాకు 2 అయితే. ఏంద్రా నిన్ను ఒక్కటి ఎత్తుకొచ్చినందుకే చల్ల చెవటలు పట్టినాయి. 4 గుడ్లు ఎత్తుకద్దామా? కానీ అయితే కానీ కమ్మగా ఉందిరా. అందుకనే తెచ్చుకున్నాం అంటున్నా. అదే పోదామా మరి? ఎంతైనా నాటుకోడి పులుసే. మళ్ళీ ఇద్దరం పోదాం. నిజంగా 4 ఎత్తుకద్దాం రా. ఒక్కటి ఎటు సరిపోలేదురా కదా. 4 ఎత్తుకద్దాం. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఓరిని నువ్వు పెద్ద తోబూరా. అమ్మా 4 గుడ్లు ఎత్తుకొచ్చినవారా? నీకు 2 నాకు 2 రా. మంచి పని చేసినవరా. నీ అమ్మ పడికిన వారితే 4 గుడ్లు ఎవరు రారా? ఇంకో 2 ఎత్తుకరాబేరో సెరుముడవు. అరే నీ పట్టుకోరా, నీ చిన్న చేతులు కదా. నేను అత్తే మాత్రం నా పెద్ద చేతులు కాబట్టి ఈ లుంగి 2 ఎత్తుకోలేదు. ఉడకబెట్టుకుందాం. రేపు మళ్ళా పోదాం. కానీ ఎవరు లేకముందు చూడాలి రే. నాకు ఫస్ట్ ఒక గుడ్డు తెచ్చాడు భయం అయితే, కానీ ఇప్పుడు భయం అయితే లేదురా. ఇప్పుడైతే పోయి ఎత్తుకరావాలని ఉడకబెట్టానా? ఉడకబెడతా. అవును కదా అన్న, నిన్న మన గుడ్లు దొంగతనం చేసిరు కదా, ఇలా యుద్ధంపా. అవునరా బాగా చూద్దాం. గుడ్లు కూడా తీసుకువేరే. ఇట్లా రోజు అయిందనుకో కోనెలు ఎక్కువ పోయి పెద్ద మాకు చెప్దాం. గుడ్లన్నీ ఎత్తుకోలేరు. ఎవరు ఎత్తుకపోయారు? ఏమో నాకు తెలియదు. అయ్యో ఎన్ని ఎత్తుకపోయారు మరి గుడ్లు? ఫస్ట్ రోజు 1, రెండో రోజు 4. ఒకటి పోయినప్పుడు చెప్పావా నాకు? ఒకటి పోయినప్పుడు పిల్ల ఎత్తుకోయింది అనుకున్నా. మరి 2 పోయినప్పుడు ఏం చేసినావు? వాళ్ళు దొంగనే అచ్చిరని నీకు చెప్పడానికి వచ్చిన. అయ్యో గట్ట పోతా అంటే చూసుకుంటూ ఉంటావా? ఇలా గుడ్లు ఎత్తుకపోయారు, రేపు కోడినే ఎత్తుకపోతారు. ఇలా కావాలండి వాళ్ళని దొరకబడదాం, వాళ్ళ కళ్ళ కార్పడవద్దాం, వాళ్ళ లగ్గం చేద్దాం, ఇలా దొరకబడదాం. ఎత్తుకపోతారా గుడ్లు? ఇలా వాళ్ళు రావాలా? ఇలా వాళ్ళ తాట తీస్తాగు అలా అయితే రాని. అలా ఇంట్లో కారం పోసి కొడతాలని. కారం పోసి కొడతా గట్టిగా. ఇలా వాళ్ళ తాట తీయాలాగు, ఇలా వాళ్ళు రాని. ఏం కూర ఎక్కడరా? రోజు కూరేనా? ఇలా మామిడికాయ పచ్చడి వేసుకుందాం. అయితే ఏమైతే చీయా కోడిగుడ్ల కూర. రోజు కోడిగుడ్లకి ఎడిపోదాం రా. నిన్న వేనకాడికి పోదామా? అవును కానీ అరే రోజు కోడిగుడ్లు ఎత్తుకొచ్చుందిరా. ఆ కోడిని ఎత్తుకదేంది? ఆ కోడిని ఎత్తుకొని వద్దాం. నాటుకోడి పులుసు ఖతర్నాక్ ఉంటుంది. ఊరికే గుడ్లు ఎత్తుకొచ్చుకునే బదులు కోడిని ఎత్తుకొచ్చుకున్నాం అనుకో పీడే కొడుతుంది. కడుగు. ఇలా నాటుకోడి పులుసు తెచ్చుకొని మంచిగా తిందాం. ఇగో ఇవి రాబు, ఇవన్నీ కడుగుతా. ఇగో చెమ్ము తొందరగా పెట్టా. నువ్వు ఆడ పెట్టు, నేను కడుగుతాట. పోదా కోళ్ళగూడు కాడ ఏం పని? ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు ఎందుకు చూసుకుంటారు? కోళ్ళగూడు కాడ మా పుంజున్నదా
పుంజు ఏడున్నది మరి ఆడ? మా పుంజు ఉన్నదని వచ్చినా కానీ పుంజు లేదు. మరి పుంజు లేదుగా పెట్టలేదు కాబట్టి ఈ పెట్టను మా పుంజు దగ్గర ఎక్కడుందో ఇది ఉరితే గిట్ట ఉరితే మా పుంజు ఉరికత్తదా అని. అంతేగారా? అంతే 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 అంతే. ఈ కోలగూడు కాడికి మాకు కోలగూడు కాడికి రావన్నానే ఉన్నది, మా కోడనే పట్టాలని ఉనికలేవా ఎవలే కోలో? ఇడికే నిన్న మొన్న వచ్చింది కదా, నిన్న వస్తే ఇన్నే ఉండవచ్చు అని వచ్చినాం. మొదలైతే ఆ ముసుకైతే తీయరు మీరు. మంచోళ్ళ నేను ఏర్పాటు చేస్తా. ఏ మాస్కులు వద్దు మాయి, మేము పోతాం. మీ కోడి తీసుకో. లెక్కనే ఉన్నారు కదా, అందుకోసమే గుడ్లు కొడతానే అని నేను అందుకే చూస్తానా. దొంగలు లెక్కున్నావా? గుడ్లన్నీ ఎత్తుకపోయి ఇప్పుడు మళ్ళా కోడికి వచ్చినారు మీ కండ్లు మండ. ఇంకోసారి అయితే రారా, కంటి కనబడాలి, ఈపు వలిగిపోవాలి. చీపురాంత కొని కొడతా. ముసత్తదిరా నాకు, ముసత్తదిరా. ఇప్పుడు మనల్ని కొట్టిల్లా, ఆ 2 కోళ్ళని ఎత్తుకోదాంపా. మళ్ళనా?